ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం హ్యాండ్ క్యాష్ కన్నా ఆన్లైన్ క్యాష్నే ఎక్కువ క్యారీ చేస్తున్నాం. అంటే ఆ నమ్మకాన్ని కలిగించింది మాత్రం ఒకే ఒక కంపెనీ. మన ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా ఈ కంపెనీ మాత్రం ఆ ట్రస్ట్ని ఎలా బిల్డ్ చేసింది. ₹1 నుండి వందలు, వేలు, లక్షల దాకా మనం ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నాం. ఈవెన్ బ్యాంక్ అవసరం లేకుండా చాలా సింపుల్గా డిజిటల్ పేమెంట్ వంటివి చేసుకుంటున్నాం. ఇదంతా ఎలా సాధ్యం? ఒక మల్టీనేషనల్ కంపెనీ చేయలేనిది ఒక స్టార్టప్ కంపెనీ ఎలా చేస్తుంది? 2050లో ఒక చిన్నగా స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఈ రోజున కొన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తుంది? ఎంత సక్సెస్ అయిన ఈ కంపెనీ చూసి ఫ్లిప్కార్ట్ అండ్ వాల్మార్ట్స్ కంపెనీ ఎలా కొనేసింది? ఇంతకీ ఇది ఏ కంపెనీ? మనం ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేద్దాం. హలో మై లవ్లీ ఫ్రెండ్స్, ఐ యామ్ మహేష్. దిస్ ఇస్ ద ఫిన్ట్రిక్స్ బీచ్. లెట్స్ బిగిన్ టుడే టాపిక్. అదే ఫోన్పే కంపెనీ. ఈ పేరుకు మన ఇండియాలో చాలా మందికి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే మన డైలీ లైఫ్లో నిద్రలాగానే పాల ప్యాకెట్స్, టిఫిన్స్, కిరాణా షాప్స్, కూరగాయలు, పెట్రోల్, షాపింగ్స్, రెస్టారెంట్స్ వరకు ఇలా ఏదో రూపంలో మనం ఫోన్పేనే యూజ్ చేస్తాం. మరంతే కాదు, రెంట్ బిల్స్, కరెంట్ బిల్స్, గ్యాస్ బిల్స్, బ్యాంక్ లోన్స్, ఈఎంఐస్, ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ ఫుడ్స్, తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వరకు వైనాట్ ఏదైనా ఇలా ఫోన్పే ద్వారానే కడుతున్నాం. అంటే ₹1 నుండి వందలు, వేలు, లక్షల వరకు ఇలా ఇండియాలో సగం మంది జనాలు ఫోన్ పే మీదనే ఆధారపడి ఉంటాం. బ్యాంక్స్ వెళ్లకుండా మన పనిని చాలా ఈజీగా చేసుకుంటున్నాం. కానీ ఇలా ఫ్రీ సర్వీస్ ఇస్తూ ఈ కంపెనీ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తుంది మనం ఇప్పుడు చూద్దాం. ఫోన్ పేని 2015లో ఫ్లిప్కార్ట్ లో పనిచేస్తున్న రాహుల్ చారి, సమీర్ నిగమ్, భజన్ ఇంజనీర్ అనే ముగ్గురు కలిసి ఫిన్టెక్ కంపెనీ స్టార్ట్ చేయాలని ఈ ముగ్గురు ఎంప్లాయీస్ పనిచేస్తున్న ఫ్లిప్కార్ట్ లో చేస్తున్న జాబ్ ను కూడా మధ్యలో రిజైన్ చేసి బెంగళూరులో ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ చేశారు. మన ఫోన్ పే యాప్ గురించి మనం స్పెసిఫిక్ గా చెప్పవసరం లేదు. అంటే మన ఫోన్ పే ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అనేది మనం ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి మన ఫోన్ నెంబర్ కి అన్న మన బ్యాంక్ అకౌంట్స్ కి లింక్ చేసి యూపీఐ ద్వారా మన మనీని ట్రాన్సాక్షన్ అన్ని మనం చాలా సింపుల్ గా చేసుకుంటున్నాం. కానీ 2016 టైం వచ్చేసరికి టోటల్ డిఫరెంట్ సిచ్యువేషన్ గా ఉండేది. అది ఎలాగంటే అప్పటికే పేటిఎం, మొబిక్విక్, ఎయిర్టెల్ మనీ వంటి ఆన్లైన్ పేమెంట్స్ చాలా ఉన్నప్పటికీ కూడా జనాలకు నమ్మకం ఉండేది కాదు. అయితే అదే టైంలో మన గవర్నమెంట్ యూపీఐ 2016లో లాంచ్ చేశారు. అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అసలు యూపీఐ అంటే ఒకసారి చూద్దాం. యూపీఐ అనేది మన ఇండియాలో ఎన్పిసిఐ ద్వారా డెవలప్ చేయబడిన రియల్ టైమ్. ఇది 24/7 పనిచేస్తుంది. దీని ద్వారా ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. తమ ద్వారా తమ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పకుండా ఒక మొబైల్ యాప్ ద్వారా మన ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుని మన బ్యాంక్ నుంచి వేరే బ్యాంకుకు మనీని పంపించుకోవచ్చు. అయితే ఇండియా గవర్నమెంట్ యూపీఐ ట్రాన్సాక్షన్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. సేమ్ అదే టైంలో ప్రైవేట్ కంపెనీ అయిన ఫోన్ పే కంపెనీ యూజ్ చేసుకుంది. ఇలా యూపీఐ యూజ్ చేసుకుని ఆర్బీఐ అప్రూవల్ కూడా తెచ్చుకుని మంచి కంపెనీగా గ్రో అవుతుంది. ఈ ఫోన్ పే గ్రోత్ ని చూసి ఫ్లిప్కార్ట్ కంపెనీ ఇది ఫ్యూచర్ ఇంకా బాగా గ్రో అవుతుంది గుర్తించి ఫ్లిప్కార్ట్ కంపెనీ ఎర్లీ ఏజ్ లోనే అదే 2060లో 20 మిలియన్స్ కు ఫ్లిప్కార్ట్ కంపెనీకు ఫోన్ పే అమ్మేసింది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ కంపెనీ స్టార్ట్అప్ నుంచి బిల్ అయింది కాబట్టి, అది కూడా అమెజాన్ అంటే పెద్ద కంపెనీకి పోటీస్తుంది కాబట్టి దీనికి మరొక రీజన్ కూడా ఉంది. అదేమిటంటే ఫోన్ పే ఫౌండర్స్ కూడా ఫ్లిప్కార్ట్ కంపెనీలో జాబ్ చేసేవారు కాబట్టి. సో అందువల్ల ఫ్లిప్కార్ట్ కంపెనీ ఫోన్ పే మీద ఫ్యూచర్ లో బాగా ఇంకా ఎదుగుతుందని గుర్తించింది. ఫ్లిప్కార్ట్ కంపెనీ అడాప్ట్ చేసుకుని ఫోన్ పే యాప్ ని చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. అయితే ఫోన్ పే ఫ్రీగా ట్రాన్సాక్షన్ చేసుకుంటాం. కానీ నిజానికి ఫోన్ పే ఏ బిజినెస్ చేస్తుంది? మనకంతా ఫ్రీ సర్వీస్ ఇస్తుంది. మన ట్రాన్సాక్షన్ కి మన నుంచి ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోదు. మరైతే ఫోన్ పే ఎలా సంపాదిస్తుంది మనం ఒకసారి చూద్దాం. అసలు ఈ ఫ్రీ ట్రాన్సాక్షన్ ఇవ్వడానికి కారణం ఏమిటంటే కస్టమర్ ని ఫోన్ పేలోకి లాక్కోవడానికి ఈ సర్వీస్ ని మనకి ఫ్రీగా ఇస్తుంది. అయితే ఫోన్ పే అసలైన బిజినెస్ స్ట్రాటజీస్ ఏమిటి? అందులో ఫస్ట్ వన్ సర్వీస్ ఛార్జెస్. అంటే ఫోన్ పేలో ఉన్న కొన్ని కంపెనీలు వాటి సర్వీస్ ని అందించడం ద్వారా అంటే కరెంట్ బిల్స్, రీఛార్జ్ బిల్స్, ఫాస్ట్ ట్రాకింగ్ రీఛార్జ్ బిల్, కేబుల్ బిల్స్ ఇలా సర్వీస్ అందించడం ద్వారా మనీని సంపాదిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ పే నుంచి ఏదైనా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుని రీఛార్జ్ కంపెనీలకు పే చేసినందుకు గాను ఫోన్ పే ఆ కంపెనీ నుంచి కొంత సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటుంది. సెకండ్ వన్ యాడ్స్ ఇన్కమ్. అంటే ఇతర కంపెనీలు తమ ప్రొడక్ట్స్ లేదా ఆఫర్స్ ని ఫోన్ పే యాప్ లో యాడ్స్ కింద చూపించడానికి కొంచెం మనీని చెల్లిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మనీ సెండ్ చేసినప్పుడు స్పెషల్ క్యాష్ ఆఫర్స్, ఫుడ్ డెలివరీ కూపన్స్, ఇన్సూరెన్స్ ప్లాన్స్ ప్రమోషన్ కింద కనిపిస్తాయి. షాపింగ్ డిస్కౌంట్స్ లాంటివి. ఇవే నార్మల్ యాడ్స్ మాత్రమే కాదు, యూజర్ యూజ్ చేసిన ఆధారంగా టార్గెట్ చేసిన ఆఫర్స్ కూడా ఉంటాయి. అంటే ట్రావెల్ బుకింగ్ చేసిన వారికి హోటల్ ఆఫర్స్ లేదా బస్ టికెట్స్ డిస్కౌంట్ రూపంలో కనిపించవచ్చు. పెద్ద పెద్ద బ్రాండ్స్ కంపెనీలు తమ సేల్ కాంపిటీషన్ కోసం ఫోన్ పేలో ఉన్న బ్యానర్ స్పేస్ కొనుగోలు చేస్తాయి. ఇవి ఫెస్టివల్ టైంలో క్యాష్ బ్యాక్ రూపంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇలా ప్రతి యాడ్ ప్లేస్మెంట్ ద్వారా కంపెనీకి రెవెన్యూ వస్తుంది. యూజర్ కి యూజ్ఫుల్ ఆఫర్స్ కనిపిస్తాయి. కంపెనీకి కస్టమర్ దొరుకుతారు. ఫోన్ పేకి ఇన్కమ్ వస్తుంది.
ఇది అడ్వైజింగ్ మోడల్ లో ముఖ్యమైన బిజినెస్ స్ట్రాటజీ. ఇంకా థర్డ్ వన్ స్మార్ట్ స్పీకర్ సర్వీస్. అంటే 3 మిలియన్స్ పైగా చిన్న వ్యాపారులు ఈ స్మార్ట్ స్పీకర్స్ వాడుతున్నారు. అంటే చాలా మంది చిన్న వ్యాపారులు వాళ్ళ బిజీ టైంలో వాళ్ళకు ఫోన్ పే నుంచి వాళ్ళ అకౌంట్ లోకి డబ్బులు వచ్చే లేదని చెక్ చేయడానికి వాళ్ళకి చాలా టైం పట్టేది. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ స్మార్ట్ స్పీకర్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. సో దీనివల్ల కస్టమర్ ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయగానే ఈ స్మార్ట్ స్పీకర్ సౌండ్ ద్వారా తమ అకౌంట్ లో మనీ వచ్చాయా లేదని ఇది ఈజీగా చేసింది. సో వాయిస్ ఎనబుల్ స్పీకర్ ద్వారా హార్డ్వేర్ రిపేర్ అండ్ సబ్స్క్రిప్షన్ ద్వారా మరింతే కదా ఈడిసి మిషన్స్ అండ్ క్యూఆర్ కోడ్స్ అమ్మడం ద్వారా ఫోన్ పే ఎక్కువ మనీ సంపాదిస్తుంది. ఇంకా ఫోర్త్ వన్ ప్లాట్ఫామ్ ఫీ. గత 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఫోన్ పే నుంచి మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే 2 రూపీస్ నుంచి 3 రూపీస్ దాకా ప్లాట్ఫామ్ ఫీ కట్ అవుతుంది. మీరు గమనించారా? మనందరికి తెలిసిందే. అదేమిటంటే పెద్ద పెద్ద కంపెనీలు కస్టమర్స్ కు ముందుగా వాటి సర్వీస్ ని ఫ్రీగా ఇస్తారు. వన్స్ వాళ్ళ కస్టమర్ వచ్చాక ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్ అలవాటు పడిన తర్వాత వాళ్ళ అసలైన గేమ్ ని స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జియో సిమ్ లాంచ్ అయిన తర్వాత అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ డేటా వంటి మనం ఫ్రీగా ఇచ్చారు. ప్రజెంట్ అయితే మనం డబ్బులు పే చేస్తున్నాం కదా. సో అర్థమైంది ఈ లాజిక్. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మనం ఈ కేసుని స్టడీ చేద్దాం. ప్రజెంట్ ఇండియాలో యూపీఐ ట్రాన్సాక్షన్ బిజినెస్ లో మేజర్ గా 4 కంపెనీస్ ఉన్నాయి. అవి పేటిఎం, అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే. అయితే వీటన్నిటిలో ఫోన్ పే 42.10% ఉంటే గూగుల్ పే 35.50% ఉంది. అదే అమెజాన్ పే అయితే 12 to 40% ఉంది. ఇంకా పేటిఎం అయితే 6 to 20% ఉంది. అంటే సుమారుగా 45 షేర్ పైగా ఫోన్ పే చేతిలోనే ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇండియాలో 140 కోట్లు పైగా జనాభా ఉంటే అందులో 60 కోట్లు పైగా యూపీఐ పేమెంట్ చేస్తున్నారు. అందులో 45% అంటే 40 కోట్ల మంది. అంటే 2 రూపీస్ నుంచి 3 రూపీస్ దాకా మొబైల్ రీఛార్జ్ కోసం పే చేసి కడుతున్నారు. అంటే డైలీ ఒక మొబైల్ రీఛార్జ్ ద్వారా ఎన్ని కోట్లు వస్తున్నాయో మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు వరకు ప్లాట్ఫామ్ ఫీ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసి కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఫస్ట్ ఫిన్టెక్ కంపెనీ కూడా ఫోన్ పేనే. అయితే ఈ కంపెనీ 40 కోట్ల మంది యూజర్స్ ని సంపాదించింది అనే డౌట్ మీకు వచ్చే ఉంటది. అది ఎలాగో ఒకసారి చూద్దాం. 2021 లో కరోనా టైంలో కరెన్సీ నోట్ ద్వారా వైరస్ స్ప్రెడ్ అవుతుందని అనే రోమన్స్ వంటి వినిపించేవి మీకు గుర్తుందా? సో అప్పటికి వణుకుపోతున్న ఇది నిజమా కాదనే డౌట్ తో డిజిటల్ పేమెంట్స్ వంటివి స్టార్ట్ చేశారు. ఈవెన్ కొన్ని రోజులుగా మెల్లగా అలవాటు పడిపోయారు. ఎంతాలంటే 65 కోట్ల పైగా ఓన్లీ ఫోన్ పే ద్వారానే జరుగుతున్నాయి. ఇది జరిగిన కొంతకాలానికి 2018లో ఫ్లిప్కార్ట్ కంపెనీ వాల్మార్ట్ కంపెనీకి అమ్మేసింది. ఫోన్ పే అనేది ఒక స్టార్టప్ కంపెనీ, కానీ గూగుల్ పే అలా కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఒకటైన గూగుల్ కంపెనీ లాంచ్ చేసిన యూపీఐ యాప్ అది. ఇంత బ్యాక్గ్రౌండ్ నుండి కూడా గూగుల్ పే కంపెనీ ఫోన్ పే కంపెనీ ఎందుకు బీట్ చేయలేకపోయింది? దీనికి కారణం ఏమిటంటే బ్రాండ్ వాల్యూ. గూగుల్ పే కన్నా ఫోన్ పే అంత పెద్దది కదా. బట్ గూగుల్ చేసిన తప్పు ఏమిటంటే మనం ఇప్పుడు చూస్తున్న వాడుతున్న గూగుల్ పే ఇది కాదు. అదేమిటంటే టచ్. ఇది మీకు గుర్తుందా? ఈ లోగో గానీ లేదా యాప్ మోడల్ చూసి ఇది గూగుల్ కంపెనీ చేసిందా లేదా మరే ఇతర కంపెనీ చేసిందా అనే డౌట్ తో దీనిని చాలా మంది యూజ్ చేయలేదు. ఇండియాలో స్టార్ట్ అయిన ఫోన్ పే కంపెనీ ఎక్కువ మంది యూజ్ చేశారు. ఇన్ఫాక్ట్ గూగుల్ పే అని పేరు మార్చుకున్న ఫోన్ పే కంపెనీ మాత్రం బీట్ చేయలేకపోయింది. గూగుల్ పే కస్టమర్ లాక్కోవడానికి స్క్రాచ్ కార్డ్స్, రివార్డ్స్, రిఫండ్స్ వంటివి ఇంప్లిమెంట్ చేసి ఫోన్ పేని మాత్రం దాటలేకపోయింది. దీనికి కారణం ఏమిటంటే అప్పటికే ఇండియాలో చాలా మంది ఫోన్ పేకి అలవాటు పడిపోయారు. ఫోన్ పే సక్సెస్ అవడానికి మరో కారణం ఏమిటంటే ఈ కంపెనీ స్టార్టింగ్ నుంచి టైర్ 2 అండ్ టైర్ 3 సిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. అంటే వీళ్ళు పేద మరియు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద ఎక్కువ టార్గెట్ చేశారు. దీనికి రీజన్ ఏమిటంటే ఫోన్ పే ఇంటర్ఫేస్ అనేది ఇతర యాప్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ గా ఉంటుంది. అందుకే చిన్న నివసించే పేద మరియు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు తొందరగా అర్థమయ్యేలా యాప్ ని డిజైన్ చేశారు. అందుకే ఈ కంపెనీ కొన్ని వేల కోట్లు సంపాదిస్తుంది. అందుకే ఈ రోజున ఈ యాప్ రీఛార్జ్, ఫుడ్స్, ఇన్సూరెన్స్, టికెట్ బుకింగ్స్, బిల్స్ పేమెంట్స్, రీఛార్జ్, ఈఎంఐస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్స్, స్టాక్ మార్కెట్ వంటివి చేస్తుంది. మెయిన్ గా వీళ్ళు ఎంతలా సక్సెస్ అవడానికి కారణం ఏమిటంటే లోకల్ లాంగ్వేజెస్. అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్ వంటి లాంగ్వేజ్ సపోర్ట్ ఉన్న వల్ల వీళ్ళు ఎంతలా సక్సెస్ అయ్యారు. అందుకే దీనిని సిటీ నుంచి పల్లెటూరు దాకా ఎవరైనా యూజ్ చేస్తారు. ఈ యాప్ లో 10 రోజు 33,000 కోట్ల పైగా ట్రాన్సాక్షన్ అనేవి జరుగుతాయి. కేవలం ఈ ప్లాట్ఫామ్ పర్ మంత్ 990 కోట్ల పైగా యూపీఐ ట్రాన్సాక్షన్ సింప్లిఫై చేస్తూ మార్కెట్ వాటాను 45% పైగా షేర్ ని కలిగి ఉంది. అందుకే కొన్ని కోట్లు సంపాదిస్తూ ఇండియాలో నెంబర్ 1 స్థాయిలో ఉంది. మై లవ్లీ ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే ఇండియాలో 60% పేద మరియు మిడిల్ క్లాస్ మాత్రం ఉన్నారు. సో అలాంటి వారి కోసం మనం ఏదైనా డిజైన్ చేయగలిగితే అది ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అనేది మీ మైండ్ గా వదిలేస్తున్నా. మై లవ్లీ ఫ్రెండ్స్, మనీ ట్రాన్సాక్షన్ కోసం ఏ యాప్ ను యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.